నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాహ్నవి. సో ప్రస్తుతం అంతా ఉన్నారు లైఫ్ కోచ్, ఫ్యామిలీ కౌన్సిలర్, టారో కార్డ్ రీడర్, స్పిరిచువల్ హీలర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజ రామిశెట్టి అక్క. సో మనకున్నటువంటి ప్రతి డౌట్ని కూడా వనజకు అడిగి తెలుసుకుంటూ ఉంటాం కదా. మరి ఈరోజు కూడా స్పిరిచువల్గా ఒక డౌట్ ఉంది, అది అడిగేద్దాం. నమస్తే వనజక్క. నమస్తే అమ్మ. అక్క, మరి కార్తీక మాసం ఆల్మోస్ట్ ఇంక ఎండ్కి వచ్చేసింది. ఇప్పుడు అమావాస్య ఉంది కదా, మరి అమావాస్య ఏ రోజు వచ్చింది? ఈ అమావాస్యకి సంబంధించి ప్రత్యేకత ఏంటి? ఎలాంటి రెమెడీస్ చేయాలి దానికి? అమావాస్య 4th డిసెంబర్కి ఉన్నది. 4th డిసెంబర్ అంటే 4th అంటే శనివారం వచ్చింది. సో ఈసారి వచ్చింది శని అమావాస్య. శని అమావాస్య అంటారు కదా. శని అమావాస్య వస్తే కొంచెం ఎక్కువ. మొన్న కూడా అష్టమి, శని అష్టమి మొన్న, ఆ రోజు కూడా అంటే లాస్ట్ వీక్ ప్రత్యేకత ఉంది. ఆ రోజు కూడా స్పెషల్ యాక్చువల్గా. ప్లస్ ఈ వచ్చే 4th డిసెంబర్కి వచ్చే శని అమావాస్య రోజు అంటే నార్మల్గా మనకి జాతకాలలో అర్ధాష్టమి శని, లేకపోతే ఏళ్ళనాటి శని, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఇట్లా ఉన్న వాళ్ళందరూ ఆ రోజు నార్మల్గా శనిదేవుడికి పూజ చేసి దానాలు చేస్తారు. ఆ రోజు అభిషేకాలు అవి చేయించి నల్లటి వస్తువులు దానం చేయడం ఇవన్నీ చేస్తారు కదా. ఇవన్నిటితో పాటు మీకు ఎవరికైనా ఏమైనా ఆటంకాలు ఉన్నా కానీ, ఏమైనా అంటే చాలామందికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఇంట్లో, లేకపోతే ఇంట్లో బాగా గొడవలు అవుతున్నాయి, పిల్లల ఎడ్యుకేషన్ పరంగా ప్రాబ్లం ఉన్నది, మనం అనుకున్న ర్యాంక్స్ రావట్లేదు పిల్లలకి, ఇట్లా రకరకాల ఒక ఇంట్లో ఎన్నో రకాల ఇష్యూస్ ఉంటాయి. అయితే ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే రెమెడీస్ ఉన్నాయి కదా, శనివారం రెమెడీస్, అమావాస్యకి, పౌర్ణమికి, ఏకాదశికి రెమెడీస్. ఈసారి శనివారం స్టార్ట్ చేస్తే కనుక మీరు అట్లీస్ట్ ఇప్పుడు నేను షేర్ చేసే రెమెడీ ఒక 6 నెలల పాటు, నెలలో ఒక శనివారం కంటిన్యూ చేయండి. అంటే మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉన్నా అది మనసులో అనుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి అనుకుని అట్లీస్ట్ ఒక 6 months. ఎందుకంటే మనం ఓవర్ నైట్గా మనకి ఏది అవ్వదు కదా. అయితే ఈ రెమెడీస్ అన్నీ స్పిరిచువల్గా దేవుడికి కనెక్ట్ అవ్వడానికి మాత్రమే. ఓకే, దీనివల్ల ఏదో అంటే చాలామంది అంటే కొంతమంది మంచి కమెంట్స్ చేస్తున్నారు, కొంతమంది ఈ రోజుల్లో కూడా ఏంటి ఇట్లాంటివి అని. అంటే నమ్మే వాళ్ళు నమ్మచ్చు, నమ్మని వాళ్ళు నమ్మవసరం లేదు యాక్చువల్గా ఇవన్నీ కదా. మనం దేవుడిని నమ్ముతాం, మన భారతదేశంలో మన కల్చర్లో దేవుడిని బాగా నమ్ముతాం కాబట్టి ఇట్లాంటి రెమెడీస్ అన్నీ అందరికీ పనిచేస్తాయి. ఓకే, అయితే అందులో భాగంగా ఇప్పుడు వచ్చే శని అమావాస్య రోజు ఏం చేస్తారంటే, యాక్చువల్గా ఇది ఏ శనివారం అయినా స్టార్ట్ చేయొచ్చు, ఈసారే చేయాలని కాదు. కాకపోతే ఈసారి శని అమావాస్య ఉంది కాబట్టి ఈసారి మొదలుపెట్టి 6 నెలలు కంటిన్యూ చేయండి. మీకు బాగున్నా కంటిన్యూ చేయండి. ఒకవేళ మీ ఇళ్ళల్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, బాగోలేదు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంట్లో అన్నప్పుడు ఆ మనసులో ఆ కోరిక అనుకొని ఈ ప్రాబ్లం నుంచి నేను బయటపడాలి అని చెప్పి ఈ రెమెడీ ఒకటి చేయండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీ ఇంట్లో మా తలుపులు, గొళ్ళాలు కిర్ర అని సౌండ్ రాకుండా చూసుకోవాలి ఫస్ట్. ఓకే, అంటే వేసేయాలి. ఈ సాటర్డే వేయండి. శనివారం రోజు, ఏ రోజు కాదు, శనివారం రోజు ఏం చేస్తారంటే మీ గుమ్మాలకి వచ్చినా రాకపోయినా ఆ రోజు వేయండి. దీనికి వెనకాల లాజిక్ నేను చెప్పను, కానీ వేయండి. ఓకేనా? వేసిన తర్వాత ఏం చేస్తారంటే చక్కగా స్నానం, మీ ఇంట్లో ఏమైనా దుమ్ము, ఈ మూలలకి ఇలా పట్లు పట్టేసి ఉంటాయి కదా, బూజు పట్టేసి ఉంటాయి, అట్లాంటివి ఏమైనా ఉంటాయి అవి కూడా ఆ రోజు చేయాలా? క్లియర్ చేసేయండి. మీకు టైం ఉంటే ఈ ముందే చేసేసేయండి. బుధవారం అట్లా పట్లు మాత్రం క్లియర్ చేసి డోర్స్కి, వాటికి, గొల్లాలకి మాత్రం సాటర్డే రోజే కాస్త ఆయిల్ వేయండి. వేసి ఆ రోజు ఏం చేస్తారంటే, శని అమావాస్య రోజు మీరు నార్మల్గా మీకు ఏమైనా షెడ్యూల్ ఉంటే పూజలు, గుడికి వెళ్ళాలి, దానాలు ఇవ్వాలంటే అవన్నీ చేసేసేయండి జనరల్గా. చేసి ఆ రోజు ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే, స్నానం చేసుకున్న పూజ చేసేటప్పుడు ఒక నిమ్మకాయ కట్ చేసి, నిమ్మకాయ దీపాన్ని మీ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, మీ మెయిన్ గుమ్మం ఇంటి బయట నిమ్మకాయతోటి దీపాలు పెట్టండి. రివర్స్లో పెట్టి నెయ్యి దీపం, నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, ఆవ నూనె కానీ, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి తీసి మీరు దీపానికి అటు ఇటు పెట్టుకోవాలి. అటు ఇటు గుమ్మానికి ఆ రోజు పెట్టేసేయండి. పెట్టిన తర్వాత మీరు నార్మల్గా మీ పూజ గదిలో దీపాలు వెలిగిస్తారు కదా, వెలిగించి ఏం చేస్తారు, ఈరోజు శనివారం రోజు మీకు మనసులో ఏదైతే అంటే మీకు ఏదైతే ప్రాబ్లం ఉన్నదో, ఓకే, ఆ ప్రాబ్లం చెప్పుకుంటూ ఈ ప్రాబ్లం నుంచి నేను బయటపడాలి అని అనుకుంటూ మీరు శని అష్టోత్తరం కానీ, శని స్తోత్రం కానీ, శని చాలీసా ఇన్ని ఉన్నాయి కదా, ఏదైనా అంటే మీకు నోటికి ఏది బాగా అంటే బాగా మీరు తప్పులు లేకుండా ఏదైతే చదవగలుగుతారో అది మాత్రమే చూస్ చేసి చదువుకోండి. ఓకే, లేకపోతే ఏదో పెద్ద కష్టమైంది తీసుకొని దాని తప్పులు చదివి అలా చేయకుండా మీకు నోటికి ఏదైతే ప్రాక్టీస్ ఉంటుందో ఆ శని స్తోత్రం, శని అష్టోత్తరం, లేకపోతే శని చాలీసా ఇవి ఎలా చదువుతారు. మీ చేతిలో ఒక కొబ్బరికాయ తీసుకోండి. ఓకేనా? ఆ కొబ్బరికాయ తీసుకొని మామూలు కొబ్బరికాయ, కొంతమంది డౌట్లు అడుగుతారు, పీస్ ఉన్న కొబ్బరికాయ, పీస్ లేని, ఏదన్నా తీసుకోండి.
ఆ తీసుకొని ఏం చేస్తారంటే కొబ్బరి బోండం కాదు, కొబ్బరికాయ మాత్రమే తీసుకొని మీరు అది చేతిలో పట్టుకొని ఈ స్తోత్రం చదివేయండి. శని స్తోత్రం చదివి మీ మనసులో ఉన్న కోరిక అనుకొని, ఎందుకంటే మనకి ఏ ప్రాబ్లం ఉన్నా మనకి శనిగ్రహం బాగోలేదు అలా ఇలా అనుకుంటాం. కాకపోతే ఏంటంటే శని యాక్చువల్గా మనం డిసిప్లిన్లో పెడుతుంది. మనం అందరం చాలా అనుకుంటాం, అంటే చాలామంది ప్రిన్సిపల్ టైప్ నిజంగా అంటే డిసిప్లిన్ కదా. మనం చేసే తప్పులన్నింటినీ కంట్రోల్లో చేసి మనల్ని ఒక డిసిప్లిన్లో తెచ్చేదే ఈ ఏళ్ళనాటి శని. ఇవన్నీ మనం తిట్టుకుంటాం, ఏళ్ళనాటి శని ఇలాగా అలాగానే. ఎవరు అలా తిట్టుకోకండి, ఓకే? అది కూడా ఒక డిసిప్లినే. మీరు ఎంత మనస్ఫూర్తిగా ప్రే చేస్తే అంత బాగా ఆ ఏళ్ళనాటి శని కూడా మీకు మంచి రిజల్ట్స్ తేవచ్చు. ఏళ్ళనాటి శని ఉందని భయపడిపోవడం అలా లేదు. మీరు డిసిప్లిన్గా ఎలాంటి తప్పులు చేయకుండా క్లీన్గా ఉండండి, చక్కగా అందరికీ హెల్ప్ చేస్తూ మనస్ఫూర్తిగా అంటూ ఉండండి. అయితే ఈ కొబ్బరికాయని అనుకొని మనసులో అనుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత ధూపదీప నైవేద్యాలు ఏం చేస్తారో చేసి ఆ కొబ్బరికాయని దేవుడి దగ్గర శనివారం రోజు పెట్టేయాలి. ఎలా పెట్టాలి? కొబ్బరికాయ పీస్ ఏదైతే ఉంటుందో అది మీ వైపుకి ఫేస్ చేయాలి, ఓకేనా? ఫేస్ చేసి అది అక్కడ దేవుడి దగ్గర వదిలేయండి. వదిలేసిన 3 days తర్వాత అది తీసి ఏం చేస్తారంటే ఏదైనా ఫ్లోయింగ్ వాటర్లో కానీ ఏదైనా చెట్టు కింద కానీ ఆ కొబ్బరికాయని వదిలేయాలి. అయితే ఈ కొబ్బరికాయని 3 రోజులు దేవుడి రూమ్లోనే వదలండి. ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా మీ కొబ్బరికాయ క్రాక్ అదే విరిగినట్టు అనిపించినా, ఒక్కొక్కసారి పగిలిపోతుంది కదా, అలా ఉంటే వెంటనే తీసేసేయండి. అది తీసేసి మళ్ళీ ఇంకొక శనివారం ఈ రెమెడీని చేయొచ్చు. ఈసారి శని అమావాస్య, కార్తీక మాసం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈసారి స్టార్ట్ చేసి 6 months కంటిన్యూ చేయండి. ఎవరన్నా చేయొచ్చు ఇది. అంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళే కాదు, ప్రాబ్లం లేని వాళ్ళు కూడా చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా వీలు ఉంటే మనకి ఐరన్ ఇనపవి చిన్న చిన్న ప్రమిదలు దొరుకుతాయి కదా, అందులో నల్ల వత్తులు వేసి నువ్వుల నూనెతోటి ప్రతి శనివారం మీరు అది వెలిగించి శివాలయంలోనే ఇంట్లోనూ కూడా వెలిగించుకోవచ్చు. ఇంట్లో ఏమి ఇబ్బంది లేదు యాక్చువల్గా. ఇంకా మీ ఇంట్లో ఎవరింట్లోనే జమ్మి చెట్టు ఉంటే జమ్మి చెట్టు దగ్గర ఈ దీపం రోజు మార్నింగ్ పెట్టవచ్చు. జమ్మి చెట్టు పెట్టుకోవచ్చు ఇంట్లో, నో ప్రాబ్లం అట్ ఆల్. అన్ని చెట్లతో పాటు తులసి పెట్టుకుంటాం, ఉసిరి చెట్టు పెట్టుకుంటాం కదా, వాటితో పాటు మనం జమ్మి చెట్టు కూడా చిన్నది పెట్టుకొని అది పెరుగుతుంది, పెరగనివ్వండి పర్వాలేదు. లేకపోతే చిన్న కుండీలో కూడా పెట్టుకొని అక్కడ ఎవరికైనా శని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ప్రతి శనివారం చక్కగా నల్లవత్తులు ఇనప దీపంలో నువ్వుల నూనెతో వెలిగించి మీ మనసు మీకు ప్రాబ్లమ్స్ ఏమి దానిలోంచి బయటపడాలని అనుకుంటూ చేయండి. చక్కగా రిజల్ట్స్ చూస్తారు మీరు. మరి ఈరోజు ప్రత్యేకించి ఎలాంటి నైవేద్యం పెట్టాలని ఏమైనా ఉంటుందాక? నువ్వులతో చేసిన ఉండలు కానీ అట్లా ఏదైనా, అంటే చిమ్నీ అట్లా చిమ్మిలి అలా చేసి దేవుడికి పెట్టేసేయండి. సో అంటే నల్లటి వస్త్రాలు వేసుకోవాలి అట్లా ఏం లేదమ్మా. అంటే నల్లటి బట్టలు వేసుకోవడం వల్ల ఏవో కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి. సో వాటిని నేనేం మాట్లాడను వాటి గురించి. ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళకి ఉంటాయి కదా, వేసుకోవద్దు వేసుకోవాలి. సో వాళ్ళ ఇష్టం, అది ఎవరి ఇష్టం వాళ్ళది. పూజా విధానం మాత్రం ఇది. దీనివల్ల ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ రావడం అట్లా ఏం ఉండదు. చక్కగా భగవంతుడికి కనెక్ట్ అవ్వడం అంతే. ఇందులో మూఢనమ్మకాలు అట్లాంటివి ఏమి లేదు. క్లీన్గా చక్కగా చేసేయండి, బాగుంటుంది. సూపర్ అక్క, చాలా 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 మంచి రెమెడీస్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ వనజక్క. నమస్తే. నమస్తే అమ్మా. సో చూసారు కదండి, మరి ఈ శని అమావాస్య ఈసారి ఇది చాలా విశిష్టమైనటువంటి అమావాస్య అట. సో ప్రత్యేకించి ఆ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఏం చేయాలి, దీపం ఏ విధంగా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఇలాంటి ఎన్నో అంశాలు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా. సో అదేవిధంగా వనజక్కని మీ యొక్క న్యూట్రిషన్కి సంబంధించి కానీ, లేదా ఫ్యామిలీ కౌన్సిలింగ్కి సంబంధించి కానీ, లేదా టారో కార్డ్ రీడింగ్కి సంబంధించి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయినట్టయితే వారికి సంబంధించి పూర్తి వివరాలు మీకు అందిస్తారు. నమస్తే.